నమస్తే ఎడ్ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు ఆర్ఆర్బీ నుంచి వెలువడినటువంటి టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే నోటీస్ రావడం జరిగింది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలాగే ఆన్లైన్లో ఎక్కడ అప్లై చేయాలి, అలాగే ఈ నోటిఫికేషన్ ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటిది పూర్తిగా అయితే మీకు చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడు మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా అర్థం కానట్లయితే నాకు కింద కామెంట్ చేయండి, తప్పకుండా మీకు అయితే రిప్లై ఇస్తాను. అలాగే ఇంకా ఇప్పటివరకు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న సింబల్లోకి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇలా రావడం జరిగింది. దీంట్లో మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి January 1, 2025 నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి February 6, 2025 అండి. అయితే ఎవరైనా మళ్ళీ అప్లికేషన్లో మేము మోడిఫికేషన్ చేసుకోవాలి, కరెక్షన్ చేసుకోవాలంటే దానికి సపరేట్గా మీరు పేమెంట్ చేసిన తర్వాతనే చేసుకోవాల్సి ఉంటుంది. 9 February 2025 నుంచి 18 February 2025 వరకు అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది మేము తర్వాత ఇంటిమేట్ చేస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ముందే ఒక ఇన్స్ట్రక్షన్ తీస్తున్నారు. ఎవరైతే ఇంకా ప్రెజెంట్ రన్నింగ్లో చదువుతున్నారో వాళ్ళకి ఇక్కడ అప్లై చేసుకోవద్దు అని చెప్పేసి క్లియర్ కట్గా అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే 2/6/2025 అంటే 6 ఫిబ్రవరి లోపల ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే ఆ తర్వాత ఇంకా అప్పీరింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా అప్లై చేసుకోవడానికి అర్హులు కారు అని చెప్పేసి క్లియర్గా తేల్చేసింది. దానికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అలాగే ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. నేను మీకు మెయిన్ ఒకటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలిజిబిలిటీకి సంబంధించి ఇందాక నేను చెప్పాను కదా, అదే మెయిన్ ఒకటి. అయితే దీనికి డిగ్రీ, ఇంటర్ అలాగే టెట్, సీటెట్ అనేవి కంపల్సరీగా అవసరం అవుతాయి మనకు పోస్టును బట్టి. స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి ఫస్ట్ CBT ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దానికి సంబంధించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మరి టీచింగ్ స్కిల్ టెస్ట్ అనేటువంటిది కూడా ఉంటుంది. అలాగే ఇవి మెయిన్గా ఉంటాయి. PT టెస్ట్ అనేటువంటి ఇలా కొన్ని ఉంటాయి. ఈ పోస్టులను బట్టి అయితే ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవ్వాలి, షార్ట్ లిస్టింగ్, ఇవన్నీ కూడా మెయిన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేటువంటి కూడా కంపల్సరీగా ఇవ్వడం జరిగిందంటే 3 క్వశ్చన్స్ రాంగ్ అయితే 1 మార్క్ అనేటువంటిది కట్ అవుతుంది. ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ ఇలా అని చెప్పేసి కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. అయితే మినిమం 18, మ్యాక్సిమం 48 ఇయర్స్ వరకు కూడా అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ టేబుల్ కూడా ఇచ్చారు. ఈ డేట్స్ లోపల ఉన్న వాళ్ళైతే ఇంక్లూజివ్ బోత్ డేట్స్ అయితే క్యాస్ట్ వాజ్గా అయితే డేట్స్ ఇచ్చారు. దాని తర్వాత మరి 1/2007 లోపు అయితే ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందని చెప్పేసి ఇక్కడ సపరేట్గా మొత్తంగా అయితే 45 ఇయర్స్ వరకు అయితే కూడా ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందని చెప్పేసి క్లియర్గా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది ఏజ్కి సంబంధించి. దాని తర్వాత ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఏదైతే మీకు అడుగుతారో, మీరు ఏవైతే పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాటికి సంబంధించి అయితే మీకు ఈ అనెక్సర్ అనేటువంటిది ఇచ్చారు, దాంట్లో ఇచ్చారు. అలాగే ఇక్కడ కూడా క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. February 6 లోపలైతే ఎవరైతే ఇంకా ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కానీ దాని తర్వాత దాటి కూడా ఎవరైనా అప్పీరింగ్ అయితే వాళ్ళు అప్లై చేసుకోకూడదని క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి అందరికైతే 500 రూపీస్. అయితే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే మనకి ఫీ అనేటువంటిది రీఫండబుల్ అవుతుంది. అయితే ఎవరైతే SC, ST, PW వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం 250 రూపీస్ పే చేయాలి. అయితే 250 రూపీస్ కంపల్సరీగా వస్తుంది. అది ఎప్పుడంటే మీరు ఎగ్జామ్ అటెండ్ అవ్వాలి. ఎగ్జామ్ అటెండ్ అయితేనే మీ అమౌంట్ అనేటువంటిది ఫ్రీగా మీకు రిటర్న్ అనేటువంటిది వస్తుంది. లేదంటే మీకు అమౌంట్ అనేటువంటిది రీఫండ్ కాదని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇలాగ డీటెయిల్స్ అంతా కూడా 109 పేజెస్లో అయితే మొత్తంగా ఇన్ఫర్మేషన్ క్లియర్గా అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మనం ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత డీటెయిల్స్ అన్నీ కూడా మనం దగ్గర పెట్టుకొని మన యొక్క నేము ఇవన్నీ కూడా అన్నీ మనకి మెయిన్ బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లైవ్లో చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ ఫస్ట్ వచ్చేసి ప్రొఫెషనల్ ఎబిలిటీ 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటాయి. దాని తర్వాత జనరల్ అవేర్నెస్ వచ్చేసి 15, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 15. దాని తర్వాత మ్యాథమెటిక్స్ 10 మార్క్స్, అలాగే జనరల్ సైన్స్ వచ్చేసి 10 మార్క్స్. టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అయితే ఉంటాయి. ఆ తర్వాత జూనియర్ ట్రాన్స్లేట్కి సంబంధించి కూడా సపరేట్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే సిలబస్ కూడా అని చెప్పాను కదా, మ్యాథ్స్కి ఏముంటుంది, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్కి ఏముంటుంది, అలాగే జనరల్ సైన్స్కి ఏముంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకైతే ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మరి జూనియర్ ట్రాన్స్లేటర్ వాళ్ళకి కూడా ఇక్కడ కొన్ని అయితే ఇవ్వడం జరిగింది. 50-50 ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. అయితే మనకు దాంతోపాటుగా ఈ టెస్ట్ ఉంటుంది కదా, సో పెర్ఫార్మెన్స్ టెస్ట్, PT టెస్ట్ అంటే పెర్ఫార్మెన్స్ టెస్ట్ అండి. జనరల్ జూనియర్ ట్రాన్స్లేటర్కి అయితే ఉంటుంది.
దాని తర్వాత మనకు టీచింగ్ స్కిల్ టెస్ట్ టీఎస్టీ అనేటువంటిది కూడా ఉంటుంది. అయితే ఈ 100 మార్క్స్‌కి మనకి తీసిన తర్వాత 85% కన్వర్ట్ చేస్తారు. తర్వాత 15% ఈ టీచింగ్ స్కిల్ టెస్ట్ టీఎస్టీ అనేటువంటిది ఉంటుంది. టీచర్స్‌కి ఎవరైతే ఇప్పుడు మనం టీచర్ చూస్తున్నాం కాబట్టి మనకు అది మెయిన్. దాని తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇదంతా కూడా ఆ తర్వాత ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ హౌ టు అప్లై ఇది నేను మీకు చూపిస్తాను. అకౌంట్ క్రియేట్ చేయాలి, లాగిన్‌లో వెళ్ళేసి అయితే అంతకుముందు మనకి డీటెయిల్స్ అన్నీ కూడా మన దగ్గర అన్నీ ఉండాలి. లైక్ ఫోటో, సిగ్నేచరు, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్. ఎవరైతే మరి దివ్యాంగ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళైతే వాళ్ళ యొక్క ఆ కేటగిరీ సర్టిఫికేట్ అనేటువంటిది మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తున్నప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్, డేటు, అప్లికేషన్ నెంబరు అదంతా కూడా అడుగుతున్నారు. సో అవన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఏ వెబ్సైట్ అయినా మీరు వెళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అయితే నేను బేసిక్గా మీకు అయితే సికింద్రాబాద్ సంబంధించి మనకు ఆర్ఆర్బీ ఏదైతే ఉందో వెబ్సైట్ అక్కడికి వెళ్ళి నేను చూపిస్తాను. ఇక్కడ వెబ్సైట్ అన్ని కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత చూసుకోవచ్చు. మల్టిపుల్గా అయితే మనం అప్లై చేయాల్సిన అవసరం లేదు. అట్లా చేస్తున్నట్లయితే కనుక మేము రిజెక్ట్ చేస్తామని చెప్పేసి క్లియర్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత జనరల్ గైడ్లైన్స్ అని చెప్పేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. ఫోటోగ్రాఫ్ సంబంధించి వీళ్ళు ఏమంటున్నారంటే బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి, అలాగే ఎటువంటి మార్క్స్ లేకుండా నార్మల్గా ఫోటో దిగాలని చెప్పేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాంతోపాటుగా స్కానర్డ్ సిగ్నేచర్ వచ్చేసి మనకి ఈ బ్లాక్ అండ్ వైట్ అంటే బ్లాక్ పెన్తో వైట్ పేపర్ మీద సైన్ చేసి ఉండాలి అని చెప్పేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ విధంగా మీరు అప్లై చేయాలి. కొన్ని మిస్ మ్యాచ్ కాకుండా మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. తర్వాత సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ కానివ్వండి, తర్వాత మరి సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పేసి ఇవన్నీ కరెక్ట్ ఉన్నప్పుడే మీరు అన్ని అప్లికేషన్ సబ్మిట్ చేయగలని చెప్పేసి చాలా ప్రాసెస్ అయితే ఉంది. మీరు ఒకసారి చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో మీరు ఫస్ట్ అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నీట్గా ఆలోచించి మీరు మీ మొబైల్లోనే అప్లై చేయించండి. అప్లై చేసేసిన తర్వాత మీరు ఇది చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ ఏదైతే రిజెక్షన్ అనేటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే కనుక మీ అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుంది. ఎప్పుడెప్పుడంటే మీరు కరెక్ట్గా రాంగ్ అప్లై చేసినప్పుడు లేదా ఒకకంటే కూడా ఎక్కువ అప్లై చేసినప్పుడు కానీ అలాగా మీరు అట్లాంటి సమయాల్లో మీ అప్లికేషన్ అనేటువంటిది రిజెక్ట్ చేయబడుతుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది క్లియర్ కట్గా. అంటే మీరు చాలా జాగ్రత్తగా అయితే చేయాలి. అప్లికేషన్ చేసే ముందర నోటిఫికేషన్ ఫుల్గా చూసి వేకెన్సీ డీటెయిల్స్ కూడా ముందే మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. మీరు ఏ జోన్లో అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఏ ఆర్ఆర్బీ జోన్లో అయినా మీరు అప్లై చేసేసుకోవచ్చు. అదేం ఇబ్బంది ఏం లేదు. మీ పోస్టులు ఎక్కడ ఉన్నాయి మీ కేటగిరీని బట్టి మీరు అక్కడ అప్లై చేసేసుకోవచ్చు. నాది ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర అని చెప్పి నేను సికింద్రాబాద్కి అప్లై చేసుకుంటారు సార్ అంటే అది కాదు. మీ పోస్ట్ ఎక్కడ మంచిగా ఉంటే మీరు అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి దీనికి సంబంధించి మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే మీరు నన్ను తప్పకుండా కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఇక్కడ కొన్ని డేట్స్ అండ్ డేటా సంబంధించి కొంచెం ఇచ్చారు. ఇదంతా కూడా మీరు చూసుకోగలరు. ఎక్కువ ఇదేం లేదండి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఫార్మాట్స్ అయితే ఇచ్చారండి. ఈ ఫార్మాట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇలా కొన్ని ఫార్మాట్స్, ఈ రకాల ఫార్మాట్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. తర్వాత డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా అయితే ఇచ్చాడు. అలాగే ఇక్కడ మనకి పోస్ట్ను బట్టి కూడా మనకు సిలబస్ అనేటువంటిది క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మీకు అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది ఒక్కొక్కటి మీకు చూపిస్తే వెళ్తే మీకు ఐడియా వస్తుందని చెప్పేసి ఇక్కడ నేను చూపించడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇది చాలా పెద్ద నోటిఫికేషన్. అయితే మనం వన్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సిలబస్ అని చెప్పేసి. ఓకేనా అండి. సో ఫర్ జూనియర్ ట్రాన్స్లేషన్ అని చెప్పేసి ఇక్కడ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. హిందీ, ఇంగ్లీష్కి ఏమేమి ఉంటాయని చెప్పేసి ఇక్కడ కొన్ని టాపిక్స్ అయితే ఉన్నాయి. ఈ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది జూనియర్ ట్రాన్స్లేటర్కి ఎవరైతే అప్లై చేస్తారో. అలాగే మరి ఎవరైతే ఇప్పుడు మనం చూస్తున్నది ఈ ఏదైతే ఉంటుందో ఈ స్టాఫ్ సంబంధించి ఇక్కడ మీకు టీచర్కి సంబంధించి కూడా కొన్ని ఉన్నాయి. అది కూడా మీకు చూపిస్తాను. అంటే టీచర్ వాళ్ళు ఏం చదవాలి అని చెప్పేసి ఇక్కడ లా అసిస్టెంట్ వాళ్ళకైతే ఇక్కడ సిలబస్ అయితే ఉంది. మనం బేసికల్గా టీచింగ్ సంబంధించి కాబట్టి మనకు అదే చూపిస్తాను నేను మీకు. ఇలాగ మనంతా నోటిఫికేషన్ చూస్తూ పోతే ఇక్కడ చూడండి, ఆల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీ, టీజీటీ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు కదా. సో దీంట్లో మీరు ఎడ్యుకేషను, అలాగే ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషను, అలాగే సోషాలజీ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ది ఇండియన్ కాంటెక్స్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎడ్యుకేషన్, కల్చర్ అండ్ హ్యూమన్ వాల్యూస్, ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంది ఎవరైతే టీచర్కి పోస్టులు అయితే రాస్తున్నారో. అలాగే సైకాలజీ ఆఫ్ లెర్నర్ అండ్ టీచింగ్ అని చెప్పేసి కొన్ని టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. కరిక్యులం అండ్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఇన్స్ట్రక్షనల్ మెథడ్స్ ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే మిగతా పోస్టులకు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి కూడా ఇక్కడ సిలబస్ అనేటువంటిది క్లియర్గా ఇట్లా స్పెసిఫిక్గా ప్రతి ఒక్క పోస్ట్కి అనేటువంటిది క్లియర్ కట్గా సిలబస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఓకేనండి. సో ఇలాగా మీరు చేసినట్లయితే కనుక దీన్ని ఫాలో మీరు చేసినట్లయితే ఇది మంచి అవకాశం అండి రైల్వేస్లో. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఈ ల్యాబొరేటరీకి సంబంధించి కూడా మనకు సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవంతా కూడా మీరు చూడగలరు. అయితే దీన్ని ఏమంటున్నారంటే ఇది వచ్చేసి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు అయితే ఉంటుంది. కొన్ని పోస్టులకు అయితే డిగ్రీ లెవెల్ అని చెప్పేసి ఇలాగ ఒక్కో దానికైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇలా సిలబస్ అనేటువంటిది. ఓకేనా. సో ఇది చూసుకోగలరు.
ఈ సిలబస్కి సంబంధించి క్లియర్గా అండి మొత్తం ఏ టు జెడ్ డీటెయిల్స్, అలాగే వేకెన్సీ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఈ వేకెన్సీ డీటెయిల్స్ కంటే కూడా నేను మీకు ఇక్కడ కింద ఏ డివిజన్లో అంటే ఏ జోన్లో మనకు ఎలా వేకెన్సీ ఉన్నాయి అవి కూడా మీకు ఇప్పుడు చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. అయితే మీకు ఇది కావాలంటే నేను టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఇంకా ఎవరైనా జాయిన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి జాయిన్ అయిపోయి మీరు ఈ పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ఒకసారి కేటగిరీ వైజ్గా మీరు చూసుకోండి ఎక్కడ ఉన్నాయి ఏం లేదనేటువంటిది చూసుకొని మీకు అయితే ఇవ్వచ్చు. అయితే ఇక్కడ చూడండి ఒక్కో దానికైతే ఇవ్వడం జరిగింది, పే స్కేల్ ఇచ్చారు, అలాగే శాలరీస్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. మనం దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక షార్ట్ చేశాను కాబట్టి ఇది ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అయితే దీన్ని తీసుకొని మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నది నాకు కింద కామెంట్ చేయండి, అలా అయినా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే పోస్టులు పట్టిన తర్వాత ఇప్పుడు వేకెన్సీ అనేటువంటిది అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఈ వేకెన్సీస్ ఒక్కొక్క రీజన్కి ఇక్కడ చూడండి ఆర్ఆర్బి అజ్మేర్ అని చెప్పేసి ఉంది. ఇలాగా వేకెన్సీ అనేవి ఉన్నాయి. అంటే అజ్మేర్లో మనకి కేవలం 2 పోస్టులకే ఉన్నాయి. అయితే అందులో కూడా కేటగిరీ వైజ్గా ఇలా ఇచ్చాడు. అలాగే ప్రతి ఒక్క కేటగిరీకి ఇలా అయితే ఇవ్వడం జరిగింది. ఇది మీరు చూసుకోగలరు. మీ పోస్ట్ని బట్టి, మీ సబ్జెక్టుని బట్టి మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మొత్తం అన్ని పోస్టులకు కలిపి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 1000 పైన. అయితే ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎవరైనా ఆర్ఆర్బి సికింద్రాబాద్లో అప్లై చేయాలనుకుంటున్నారు, ఒకటి చూపిస్తాను. దాంట్లో వచ్చేసి మనకి చీఫ్ లా అసిస్టెంట్ ఉంది, జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ ఉంది, అలాగే స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి ఈ 3 పోస్టులు మాత్రమే సికింద్రాబాద్లో ఆర్ఆర్బి సికింద్రాబాద్లో ఉన్నాయి. అలాగే అవి కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి వేకెన్సీ అని చెప్పేసి ఇక్కడ కేటగిరీ వైజ్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 1036 పోస్టులకైతే వీళ్ళు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది, రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను మీకు ఇది చూపిస్తాను ఎలా అప్లై చేయాలి మీకు ఆన్లైన్లో అని చెప్పేసి. ఎందుకంటే చాలామంది నేను చాలా చూశాను మార్నింగ్ నుంచి ఎక్కడ ఉన్నాయని చెప్పేసి. ఇంకా ఇప్పటివరకు అయితే నాకు తెలిసి నేను అప్లోడ్ చేసే టైంకి అయితే ఇంకా ఎవరైతే ఎలా అప్లై చేయాలనేది కూడా ఇంకా చేయలేదు. అందరూ కూడా ఈ నోటిఫికేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఈ డీటెయిల్ అనే నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అయితే నేనేమనుకున్నా అంటే ఒకసారి మనం కూడా చూపించేస్తే సరిపోతుంది, ఎలా అప్లై చేయాలనేటువంటిది ఒక హెల్ప్ అవుతుంది అందులో తెలుగులో కాబట్టి. దీనికి సంబంధించి నేను కొన్ని ప్రాసెస్ అనేటువంటి చూపిస్తాను. ఆ తర్వాత కూడా మీకు ఇంకా సార్ మాకు ముందు ప్రాసెస్ కూడా కావాలని అయితే మీరు కామెంట్ తప్పకుండా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వెబ్సైట్ అయితే ఇచ్చాను. ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేయగానే ఇలా విండో అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మనకు డిస్ప్లే అనేటువంటిది ఇలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే సార్ ఇది ఎక్కడ ఉంది సార్ అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సార్ అందుకనే మీకు క్లియర్గా అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక్కొక్కటిగా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇక్కడ ఏంటంటే క్లియర్ కట్గా సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మనకు ఇది అవుతుంది. అయితే మీకు అన్ని కూడా ఒకే దగ్గర చూపించాలని ఉద్దేశం ఇక్కడ నోటీసెస్ అనేది కనిపిస్తుంది. ఓకేనా. దాని మీద క్లిక్ చేస్తే మనకు కొత్త విండో అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కింద చూస్తే ఇక్కడ మనకు కొన్ని లింక్స్ అయితే రావడం జరిగింది, మెయిన్ బేసిక్ లింక్స్. సో ఈ నోటీసెస్లో మీరు ఇక్కడ చూసినారంటే ఇక్కడ మినిషియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ అని చెప్పేసి ఎఫ్ఏక్యూస్ అని ఇచ్చారు. దాంతోపాటుగా సెకండ్ చూసుకున్నట్లయితే సెంట్రలైజ్డ్ అని చెప్పేసి లింక్ టు అప్లై ఫర్ వేరియస్ పోస్ట్ ఆఫ్ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ అని చెప్పేసి ఉంది కదా, క్లిక్ హియర్ ఫర్ లింక్ అని ఉంది. అయితే ఇక్కడ మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. దాంతోపాటుగా మీకు ఎవరికైనా నోటిఫికేషన్ కావాలంటే డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ అని చెప్పేసి ఆఫ్ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ ఇంగ్లీష్ హిందీ రెండిట్లో కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ అంటే మీకు ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది కదా, అదే డౌన్లోడ్ అవుతుంది. హిందీ అయితే హిందీలో వస్తుంది. అయితే ఇక్కడ మనం ఇప్పుడు లింక్ కావాలి కాబట్టి దీని మీద క్లిక్ చేయండి. సెకండ్ లింక్ మీద క్లిక్ చేస్తే ఇలా మనకు కొత్త మళ్ళీ విండో ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఒక కొత్త ఇది అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు పైనే ఓకేనా ఇలా కానీ డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత మీకు చూడండి పైన మధ్యలో రెడ్ కలర్లో అప్లై అనేది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అలాగే ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మనం ఫస్ట్ క్రియేట్ అకౌంట్ చేసుకోవాలి. క్రియేట్ చేసిన తర్వాత చాలామందికి డౌట్ అయితే ఉంది ఎలా అది అని చెప్పేసి. జస్ట్ ఇక్కడ ఓకే అని చెప్పేసి మీరు ప్రొసీడ్ చేస్తే మనకు కొత్త అకౌంట్ అనేటువంటి వస్తాయి. అయితే ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ మీ యొక్క కంట్రీ ఆఫ్ నేషనాలిటీని ఇచ్చారు, జస్ట్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఇండియా అని చెప్పేసి. ఆ తర్వాత ఫుల్ నేమ్ అని అడుగుతున్నారు, ఫుల్ నేమ్ ఇచ్చేయండి. అలాగే కన్ఫర్మ్ అంటే ఫుల్ నేమ్ అని అడుగుతుంది, రీటైప్ ఫుల్ నేమ్ అని చెప్పేసి తర్వాత చేసేయండి. అలాగే మీరు ఏమైనా పేరు చేంజ్ చేశారంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. దాని తర్వాత రీటైప్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోండి, మేల్ ఆ ఫీమేల్. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ అదే రీటైప్గా మళ్ళీ రీసెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. దాని తర్వాత మీ యొక్క ఫాదర్స్ నేము, అలాగే ఫాదర్స్ నేమ్ మళ్ళీ రీటైప్ చేయమని అడుగుతుంది, మదర్స్ నేమ్ మళ్ళీ రీటైప్ చేయమని అడుగుతుంది. ఇలాగా కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నారండి. తర్వాత ఈమెయిల్ అడ్రస్, ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ జనరేట్ అని ఇక్కడ ఓటీపీ అని చెప్పేసి ఇక్కడ మీకు బాక్సెస్ వచ్చాయి కదా, మీరు ఈమెయిల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ
జనరేట్ ఈమెయిల్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి, మీకు ఒక ఓటీపీ అనేటువంటిది వస్తుంది. మీ మెయిల్ ఐడికి రిజిస్టర్ ఏదైతే ఇచ్చారో దానికి వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద మొబైల్ నెంబర్ ఇవ్వండి. దాని తర్వాత జనరేట్ మొబైల్ ఓటీపీ అంటే మళ్ళీ మీకు క్లిక్ చేస్తే మీ మొబైల్కి ఒక మెసేజ్ అనేటువంటిది వస్తుంది. దాంట్లో ఒక 6 డిజిట్ నెంబర్ అనేటువంటిది వస్తుంది. అయితే తొందరగా అయితే ఉంటుంది, 15 మినిట్స్ అది వ్యాలిడ్ ఉంటుంది. ఆ లోపల మీరు నెంబర్ వేసేయాలి. వేసేసిన తర్వాత కింద మీకు ఆధార్ నెంబర్ యూ హ్యావ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ అని చెప్పేసి ఒక ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేయమంటుంది. క్లిక్ చేస్తే ఇక్కడ ఏంటంటే మీ మొబైల్ నెంబర్ లింక్ అయింటే కనుక మీ మొబైల్కి మళ్ళీ మెసేజ్ వస్తుంది. 6 డిజిట్ మొబైల్ నెంబరు వచ్చిన తర్వాత వెరిఫై అని ఉంది ఇక్కడ బ్లూ కలర్లో. సో ఇది మీరు టిక్ చేసిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఇలా క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్ పాస్వర్డ్ అని ఉంది, అంటే పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి అని చెప్పేసి ఒక మినిమం 8 డిజిట్స్ ఉన్నటువంటి ఒక పాస్వర్డ్ మీ ఇష్టం వచ్చింది ఏదైనా క్రియేట్ చేసుకొని అదే మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్గా పక్కన ఉన్నదానికి కన్ఫర్మ్ చేసేసుకోండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని చెప్పేసి ఇక్కడ మీకు సంథింగ్ ఉంది కదా, దాని మీద అలాగా క్లిక్ చేసేసి ఇలాగ మనకు క్లిక్ చేసిన తర్వాత టిక్ పడుతుంది. టిక్ పడిందంటే రైట్ అని అవుతుంది. దాని తర్వాత ప్రివ్యూ అండ్ క్రియేట్ అనే అకౌంట్ అని బ్లూ కలర్ దాని మీద క్లిక్ చేస్తే మనకు ఒకటి జనరేట్ అవుతుంది, ప్రివ్యూ అని కనిపిస్తుంది. మన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఇచ్చామా లేదా అని చెప్పి నేను మీకు అది కూడా ఇప్పుడు చూపిస్తాను. ప్రివ్యూ అనేటువంటిది ఇలా వస్తుంది. అయితే ఇక్కడ డీటెయిల్స్ చేయడం జరిగింది ప్రైవసీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పేసి అడుగుంటుంది. ఒకవేళ కరెక్ట్ ఉంటే కనుక ఐ హ్యావ్ రీచెక్డ్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో. సో అక్కడ మీరు క్లిక్ చేసేసిన తర్వాత మీరు ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అని చెప్తే మీకు అకౌంట్ అనేటువంటిది క్రియేట్ అయిపోతుంది. అలాగే మీకు ఒక ఇది అనేటువంటిది వస్తుంది. దాని తర్వాత లాగిన్ దగ్గరకు వస్తుంది, అది కూడా మీకు చూపిస్తాను. లేదా మీకు రాంగ్ డీటెయిల్స్ ఉన్నాయి సార్ అంటే కనుక ఎడిట్ అనేది కదా, సో ఎడిట్ అనే ఆప్షన్ చేస్తే మళ్ళీ బ్యాక్ వస్తారు, మళ్ళీ మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ తర్వాత ముందు ప్రాసెస్ ఏముంటుందని ఇప్పుడు నేను చూపిస్తాను. క్రియేట్ అన్ అకౌంట్ అని చేయగానే మీకు ఇలా డీటెయిల్స్ అనేటువంటిది వస్తాయి. ఇక్కడ మీకు హైడ్ చేయడం జరిగింది. అయితే మీరు ఒకసారి ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇటు ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయ్యే లోపు అంతా కూడా మీరు ఏమి చేంజ్ చేయలేదని అని వస్తుంది. అని ఇలా వచ్చిన తర్వాత ప్రొసీడ్ అని అంటే కనుక ప్రొసీడ్ అని చెప్తే మీకు మళ్ళీ క్రియేట్ లింక్ అంతా కూడా డీటెయిల్స్ అనేవి వస్తాయి. అయితే ఆ తర్వాత మీకు ఇప్పుడు చూపిస్తాను. రాగానే ఇలా వస్తుంది, యూజర్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అని చెప్పేసి గ్రీన్ కలర్లో మనకు టిక్ అనేది వస్తుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ లాగిన్ అని చెప్పేసి అడుగుతుంది. ఈ లాగిన్ దగ్గర మీరు ఏదైతే చేశారో యువర్ డీటెయిల్స్ అని చెప్పేసి అకౌంట్, సో మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత మీరు ఒక క్రియేట్ చేసుకుని ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసేసి ఐఎమ్ నాట్ రోబోట్ అని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అంటే మీకు డీటెయిల్స్ అని కూడా లాగిన్ అయిపోతారు. అంటే మీకు ఒక అకౌంట్ అనేటువంటి వస్తుంది. ఎప్పుడైనా మీరు అకౌంట్ లాగిన్ చేసేసి ఇప్పుడు మీరు అక్కడ నుంచి కూడా చేసేయచ్చు. ఓకేనా. ఆ తర్వాత డిస్ప్లే ఇలా అవుతుంది. మీరు లాగిన్ చేయగానే డీటెయిల్స్ అన్ని కూడా ఇలా వస్తాయి. అయితే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్, అలాగే ఆన్లైన్ అప్లికేషను, ఆ తర్వాత అప్లికేషన్ హిస్టరీ ఇంతకుముందు అప్లై చేస్తున్నారు. అయితే మీరు దీన్ని డిజీ లాకర్తో కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్ ఉంది కదా అది చెప్తున్నారు. అయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. తర్వాత కింద మీకు ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇన్స్ట్రక్షన్ దగ్గర ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, సో ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మనకు మళ్ళీ ఒక విండో అంటే కొత్త అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ కొన్ని డీటెయిల్స్ అనేటువంటిది మీకు ఫెచ్ అవుతాయి. అంటే ఆల్రెడీ మీరు ఆధార్ నెంబర్తో వెరిఫై చేసుకుంటారు కాబట్టి దాంట్లో ఉన్న కొన్ని డీటెయిల్స్ మీ మదర్ నేమ్, ఫాదర్ నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా అక్కడ వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత కింద డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ అనగానే మీరు ఇలా వస్తుంది, ఆల్రెడీ డీటెయిల్స్ ఫెచ్ అని చెప్పేసి కొన్ని డీటెయిల్స్ వస్తాయి. వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా కూడా ఉంటాయి. అంటే ఈ స్టెప్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఒక 5 స్టేజెస్. ఈ 5 స్టేజెస్లో మీరు అప్లికేషన్ మొత్తం వేయాల్సి ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అప్లోడ్ ప్రొఫైల్, తర్వాత ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కదా, ఇవన్నీ కూడా మీకు చేయాల్సి ఉంటుంది. తర్వాత స్క్రోల్ చేయగానే కిందకి మీ డీటెయిల్స్ అన్ని కూడా ఆల్రెడీ ఫెచ్ వస్తాయి. అయితే సెక్యూరిటీ రీజన్స్ వల్ల కొంచెం నేను హైడ్ చేయడం జరిగింది. తర్వాత మారిటల్ స్టేటస్ అడుగుతుంది. తర్వాత రిలీజియన్ అడుగుతుంది, హిందూ, ముస్లిం ఇలా ఉంటాయి కదా, సో ఇది చెక్ చేసుకోవాలి. తర్వాత మదర్ టంగ్, మీ మాతృభాష ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. దాని తర్వాత ఇక్కడ మీ యొక్క ఏదైతే ఉంటుందో లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్ అంటే మీరు చూస్ చేసుకుంటారు. ఇక్కడ మీరు ఒక 15 లాంగ్వేజ్లో మీరు లాంగ్వేజెస్ చూసుకోవచ్చు. అయితే మీకు ఇంగ్లీష్తో పాటుగా బైలింగ్వల్గా క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఓకేనా. సో క్వశ్చన్ పేపర్ బైలింగ్వల్ ఉంటుంది కాబట్టి మీరు ఇంగ్లీష్ ప్లస్ మీకు తెలుగు కంఫర్ట్ అయితే తెలుగు, అలాగా ఇంగ్లీష్ ప్లస్ అదర్ ఒక లాంగ్వేజ్ అనమాట, ఇది చూస్ చేసుకోవచ్చు. తర్వాత మీ యొక్క ఐడెంటిటీ మార్క్స్ ఉంటాయి కదా, సో అవి ఇక్కడ 2 అడిగారు, ఆ 2 ఇక్కడ కంపల్సరీగా. అయితే ఇక్కడ మీకు రెడ్ మార్క్స్ ఎక్కడైతే కనిపిస్తున్నాయో అవన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట, తప్పకుండా మీరు ఫిల్ చేయాల్సినటువంటిది అవసరమే. తర్వాత కమ్యూనిటీ అని చెప్పేసి ఇక్కడ ఉంది చూడండి, ఓబీసీ అని ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క క్యాస్ట్ ఏంటో అది అప్లై చేయాలి. చేసిన తర్వాత సంబంధించి ఇక్కడ చూడండి మీరు క్రీమీ లేయరా కాదా అని చెప్పేసి అడుగుతుంది. చేసిన తర్వాత మీకు ఫర్దర్గా డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. అంటే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ నేమ్ కానివ్వండి, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ ఇష్యూ ఎప్పుడు ఉంది, అలాగే అప్లికేషన్ నెంబర్ ఏంది అన్నీ కూడా అడుగుతుంది. అడిగిన తర్వాత పర్మనెంట్ అడ్రస్, ప్రెజెంట్ అడ్రస్ అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది. అడిగిన తర్వాత మీరు అన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయని చెప్పేసి టిక్ బాక్స్ చెక్ చేసిన తర్వాత మీరు సేవ్ అని చేసి నెక్స్ట్ అని వెళ్ళిపోతే మనకు అప్లికేషన్ ఫర్దర్గా అనేటువంటిది మూవ్ అవుతూ ఉంటుంది. అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థమైనది యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఎస్ సార్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా మీరైతే బెల్ ఐకాన్ని
ప్రెస్ చేయండి. అప్పుడే మీకు నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో, ఆర్ఆర్‌బీ మంచి అవకాశం ఇక్కడ టీచర్ రిక్రూట్మెంట్‌కి సంబంధించి పోస్టులు అది ఏవైతే కానివ్వండి, మీకు ఇంకా డౌట్స్ ఉంటే తప్పకుండా అప్లై చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను. సో, మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.